ఈ ప్రపంచంలో మనిషి అంతరిక్షంలోకి వెళ్ళాడు, చంద్రుడిపై అడుగుపెట్టాడు, మార్స్ను పరిశీలిస్తున్నాడు. కాని ఇంకా పూర్తిగా అర్థం కాలేని ఒక ప్రదేశం మన భూమిపైనే ఉంది. సముద్రం మధ్యలో పటంలో కనిపించే ప్రాంతం, కాని అక్కడ జరిగే సంఘటనలు లాజిక్కు సవాలు విసురుతాయి. ఆ ప్రదేశం పేరు బర్ముడా ట్రయాంగిల్. దీనిని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్లిన నౌకలు, విమానాలు కొన్ని సందర్భాల్లో ఎటువంటి ఆనవాళ్లు లేకుండా అదృశ్యమయ్యాయి. ప్రమాదం జరిగితే సాధారణంగా ఏదో ఒక గుర్తు మిగులుతుంది, కాని ఇక్కడ కొన్ని సంఘటనల్లో శూన్యం మాత్రమే మిగిలింది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ప్రాంతం 3 ప్రదేశాలను కలిపితే ఏర్పడుతుంది: అమెరికాలోని ఫ్లోరిడా, బర్ముడా దీవి, ప్యూర్టోరికో. ప్రపంచంలో అత్యంత రద్దీ సముద్ర మరియు గగన మార్గాలలో ఇది ఒకటి. ప్రతిరోజు వందల నౌకలు, వందల విమానాలు ఈ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తాయి. లుక్, ఎక్కువ ప్రయాణాలు అంటే ఎక్కువ ప్రమాదాల అవకాశాలు. కాని ఇక్కడ కథలు సాధారణ ప్రమాదాల కంటే వింతగా ఉంటాయి. ఈ రహస్యానికి మొదటి చారిత్రాత్మక సూచన 1492లో కనిపిస్తుంది. క్రిస్టఫర్ కొలంబస్ తన ప్రయాణ డైరీలో కంపాస్ దిశ తప్పిందని, సముద్రంపై వింత వెలుగులు కనిపించాయని రాశాడు. ఆ కాలంలో దీన్ని పెద్దగా పట్టించుకోలేదు, కాని తరువాత జరిగిన సంఘటనలు ఆ నోట్స్కి కొత్త అర్థమిచ్చాయి. 1918లో యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే భారీ నౌక 309 మంది సైనికులతో బయలుదేరి ఎటువంటి ఎస్ఓఎస్ లేకుండా అదృశ్యమైంది. సముద్రంలో ప్రమాదం జరిగితే కనీసం ముక్కలు దొరకాలి, కాని ఇక్కడ ఏమీ దొరకలేదు. చెక్ దిస్ అవుట్. ఇది సముద్ర చరిత్రలోనే అతిపెద్ద అదృశ్యాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ప్రపంచం మొత్తాన్ని కుదిపేసిన సంఘటన 1945లో జరిగింది. 5 ట్రైనింగ్ విమానాల సమూహం ఫ్లైట్ 19 సాధారణ శిక్షణ కోసం బయలుదేరింది. కొంతసేపటి తరువాత వారి రేడియో సందేశం వినిపించింది: మాకు దిశ కనిపించడం లేదు, అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి, కంపాస్ పనిచేయడం లేదు. ఆ తరువాత సంప్రదింపు పూర్తిగా ఆగిపోయింది. వాటిని వెతకడానికి పంపిన రెస్క్యూ విమానం కూడా తిరిగి రాలేదు. ఆ రోజు నుంచి బర్ముడా ట్రయాంగిల్ ప్రపంచవ్యాప్తంగా ఒక మిస్టరీగా మారింది. 1967లో విచ్క్రాఫ్ట్ అనే చిన్న బోటు తీరానికి దగ్గరగా నిలిచిపోయిందని సమాచారమిచ్చింది. కోస్ట్ గార్డ్ కేవలం 20 నిమిషాల్లో అక్కడికి చేరుకుంది. కాని అక్కడికి వెళ్లేసరికి బోటు కనిపించలేదు. సముద్రం ప్రశాంతంగా ఉంది, అలలు లేవు, గుర్తులు లేవు. ఇలాంటి సంఘటనలు పెరుగుతున్న కొద్దీ ఒక ప్రశ్న ముందుకు వచ్చింది: అక్కడ నిజంగా ఏమి జరుగుతోంది? కొంతమంది శాస్త్రవేత్తలు సముద్ర అడుగున ఉన్న మెథీన్ గ్యాస్ నిల్వలను కారణంగా భావిస్తున్నారు. గ్యాస్ ఒక్కసారిగా బయటకు వస్తే నీటి సాంద్రత తగ్గి నౌక తేలలేక మునిగిపోతుంది. గ్యాస్ గాలిలోకి చేరితే విమాన ఇంజిన్ ఆగిపోవచ్చు. ప్రయోగాల్లో చిన్న మోడళ్లతో ఇది సాధ్యమని నిరూపించారు. మరొక కారణం మ్యాగ్నెటిక్ అనామలీ. ఈ ప్రాంతంలో కంపాస్ నిజమైన ఉత్తరం కాకుండా మ్యాగ్నెటిక్ ఉత్తరాన్ని చూపవచ్చు. దిశ తప్పిపోతుంది. సముద్రం మధ్యలో హారిజన్ కనిపించని పరిస్థితిలో మనిషి పూర్తిగా గందరగోళానికి గురవుతాడు. ఇంకా భారీ అలలు, రోగ్ వేవ్స్. ఒక్కసారిగా 20-30 మీటర్ల ఎత్తులో అలలు ఏర్పడి పెద్ద నౌకలను కూడా మింగేస్తాయి. కాని కొన్ని అనుభవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కొంతమంది పైలట్లు తెల్లటి పొగలాంటి దానిలోకి ప్రవేశించి బయటికి రాగానే గడియారం సమయం మారిపోయిందని చెప్పారు. కొన్ని నౌకలలో పరికరాలు ఒకేసారి పనిచేయడం ఆపిన ఘటనలు నమోదయ్యాయి. ఒక నావికుడు చెప్పినట్టు సముద్రం ఒక్కసారిగా అద్దంలా ప్రశాంతమై ఆకాశం, నీరు ఒకటిగా కనిపించాయి. కంపాస్ నిరంతరం తిరుగుతూనే ఉంది. ఇలాంటి కథలు శాస్త్రవేత్తలకు ఒక కొత్త వివరణకు దారితీశాయి: స్పేషియల్ డిసోరియంటేషన్. హారిజన్ కనిపించని సమయంలో మన మెదడు దిశను తప్పుగా అంచనా వేస్తుంది. పైలట్ పైకి వెళ్తున్నాడా, కిందకి పడుతున్నాడా గుర్తించలేడు. ప్రమాదం సహజమే, కాని అనుభవం మిస్టరీలా అనిపిస్తుంది. అయినా కొన్ని సంఘటనలు ఇంకా ప్రశ్నగానే ఉన్నాయి. కొన్ని నౌకలు ఖాళీగా కనిపించిన ఘటనలు ఉన్నాయి. ఆహారం టేబుల్పై ఉంది, కాని మనుషులు లేరు. పోరాటం ఆనవాళ్లు లేవు.
కొంతమంది ఇది ఏలియన్స్ పని అంటారు. ఇంకొంతమంది అట్లాంటిస్ నాగరికత శక్తిక్షేత్రం అంటారు. మరికొంతమంది కాలద్వారం అంటారు. ఇవి శాస్త్రీయంగా నిరూపించబడలేదు కాని కథలను జీవంగా ఉంచాయి. ఆధునిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రమాదాల శాతం ఇతర బిజీ మార్గాలతో పోలిస్తే ఎక్కువ కాదు. అంటే ప్రతి సంఘటన అసాధారణం కాదు. కానీ వివరణలేని కొన్ని సంఘటనలు ఈ ప్రాంతాన్ని రహస్యంగా నిలిపాయి. మనిషి తెలియని దాన్ని భయపడతాడు. భయం కథలు పుడతాయి. కథలు పురాణాలవుతాయి. ఒకప్పుడు మెరుపు దేవుని కోపం అనుకున్నారు. ఇప్పుడది విద్యుత్. ఒకప్పుడు గ్రహణం శాపం అనుకున్నారు. ఇప్పుడది ఖగోళ శాస్త్రం. బహుశా ఒకరోజు బర్ముడా ట్రయాంగిల్ కూడా పూర్తిగా అర్థమవుతుంది. అంతవరకు అది ఒక ప్రశ్న, ఒక ఆశ్చర్యం, ఒక రహస్యం. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. చూసినందుకు ధన్యవాదాలు.